యెస్. తర్వాత కూడా నువ్వు నాకొచ్చి నన్ను మెసేజ్ చేయలేదు. నీకే నేను మెసేజ్ చేసి సారీ బ్రో, జరిగిన సిచ్యువేషన్ ఇది. తప్పు అయిపోయి నీకు నాకు ఏముంటదో చెప్పు. ఒక మీడియా మిత్రులు నువ్వు చేస్తుంది సమాజ సేవ. నువ్వు చాలా చేసావు. చాలా పనులు చేసావు. హెచ్యు గొడవల్లో కూడా పబ్లిక్ లోకి వెళ్ళి కెమెరా ఎత్తా. ఆ యెస్. తోటాలు గాని ఆ లాఠీలు గాని నీ మీద పడచ్చు. ఆ రాయి ఎవరో ఇసిరితే అది నీకు తగలచ్చు. నీ లైఫ్ రిస్క్ చేసి యెస్. పబ్లిక్ లో వెళ్ళావు కదా, సమాజంలోకి వెళ్ళావు కదా. కాగా ఇప్పుడు ఈ వేదాంత మీడియా ఛానల్ చాలా మంచి పనులు చేస్తుంది. చాలా మంది చాలా ఎక్స్పోజ్ చేస్తుంది. చాలా వాటిని అదే క్రమంలో హ్మ్. నీకు తెలియని నీకు ఫోన్ లో కూడా చెప్పండి నిజాలు. ఇప్పుడు ఫోన్ లో నీకు చూపిస్తాను, నిన్ను అడుగుతాను, నీకు చూపిస్తాను. లాస్ట్ ఖచ్చితంగా. మీరు ఇదే టైంకి ఎన్ని మంది చూస్తున్నారు యాహ్! లైవ్ ని? ఓకే, యాహ్! అందరూ లైక్ చేయండి. నాన్ వేషంతో చచ్చా లేదా రచ్చా టైటిల్ సూపర్. మామూలుగా కాదుగా. సో లాస్ట్ ఇయర్ నేను గొడవ ఏదైతే ఏంటి ఈ బెట్టింగ్ యాప్ల మీద గొడవ చేస్తాను. నేను లాస్ట్ ఇయర్ నేను డిసైడ్ అయిపోయాను. ఇంకా ఇంకా కూర్చుందాం, ఒక 90 రోజులు కూర్చుందాం అని బ్రెజిల్లో మంచి ఇంటర్నెట్ అన్ని పెట్టుకొని నేను ప్రిపేర్ అయ్యాను. నాకు ఆ టైంకి నెలకి 30 లక్షలు వస్తున్నాయి. నెలకి ఆ టైంకి రెవెన్యూ మీకు చూపించాను కూడా. హ్మ్. నా నా డిసెంబర్ మంత్ నెలకి 30 లక్షలు. ఆ 30 లక్షలు పక్కన పెట్టి ఈ రచ్చలోకి దిగాను, ఈ ఊబిలోకి దిగాను. ఎందుకు దిగాను అంటే ఇక చూడలేకపోతున్నాను. రోజు ఎక్కువ అయిపోతున్నాయి ఈ సోకాల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్పి దిగాను. సో హ్మ్. దిగే క్రమంలో ఆ సోకాల్ ఎవరైతే ఉన్నారో ఈ బయ్యాస్ అన్ని యాదవ్ మీద టార్గెట్ చేశాను. ఎందుకంటే డ్యామేజ్ ఎక్కువ చేస్తున్నాడు. ఆయన మీద టార్గెట్. ఇప్పుడు నా సిద్ధాంతం ఏంటంటే చెట్టు మీద హ్మ్. బోల్డ్ పెట్టలు ఉన్నాయి, అందరూ బెట్టింగ్ యాప్ల పెట్టలు. కానీ మనం హ్మ్. ఒక్కొక్క పెట్టని కొట్టక్కర్లేదు. గురు చూసి ఈ బయాస్ అన్ని యాదవ్ చిన్న అబ్బాయి ఏం కాదు. ఆల్మోస్ట్ 6 మిలియన్ అంటే 60 లక్షలు ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ కలిపితే మొత్తం 70 లక్షలు. అండ్ ఫేస్బుక్ హ్మ్. అంతా కలిపి 80 లక్షల హ్యాండిల్ కలిగిన పెద్ద వ్యక్తి. సో హ్మ్. ఆయన కొడితే టార్గెట్ చేస్తే మిగతా వాళ్ళు ఎగిరిపోతారు కదా అనే ఉద్దేశంతో నేను 41 వీడియోలు అబ్బాయి మీదే చేశాను. ఎస్, అబ్బాయి హ్మ్. ఒక్క మీదే చేశాను, ఇంకా మిగతా వాళ్ళ మీద చేయలేదు. ఎందుకంటే హ్మ్. ఎస్ చూద్దాం, సపోర్ట్ వచ్చాక చేద్దాం. ఎందుకంటే నేను అందరితోని ఫైట్ చేయడానికి నేనేమైనా శక్తి మ్యాన్, హీ మ్యాన్, స్పైడర్ మ్యాన్ కాదు కదా. నేను కూడా హ్మ్. ఇంతే ఉంటాను భూమికి 4 అడుగులు. హ్మ్. నేను కూడా హ్మ్. నాకెవరు టీం లేరు. నీకైనా పెద్ద టీం ఉంది నీ వెనకాతల అన్ని హ్మ్. సిస్టమ్లు. ఇప్పుడు నేను హ్మ్. కూడా ఉన్న పొజిషన్, ఈ రోడ్డు మీద హ్మ్. ఉన్న పొజిషన్, ఇక్కడ వచ్చలు పోస్తారు, అందరూ యూరిన్ పోస్తారు, అక్కడ బాత్రూమ్ దగ్గర కూర్చొని మాట్లాడుతున్నాను. నాకు తెలియదు, నేను గో హ్మ్. విత్ ఫ్లో. హ్మ్. నేను ఒక్కరినే అన్ని హ్మ్. చేసుకోను, అన్ని నేనే హ్మ్. చేసుకోను. సో హ్మ్. నాకు స్ట్రెస్ ఉంటుంది కదా, నాకు హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కదా, నేను కూడా ఇది కదా. హ్మ్. సో ఆ హ్మ్. ఒక్కరి మీద ఫైట్ చేస్తున్న క్రమంలో వాళ్ళు ఏం చేశారంటే ఈ అన్నిట్లకి వెనకాతల ఒక పెద్ద ఆయన ఉన్నారు. ఆ పెద్ద ఆయనకి నాకు పాత గొడవలు. ఆ పాత గొడవలు ఏంటంటే ఇప్పుడు నువ్వెలాగా దొంగ అని ఎక్స్పోజ్ చేస్తే వాళ్ళు నీకు శత్రువులు అయిపోతారు ఆటోమేటిక్ గా ఎక్స్పోజ్ చేస్తే. అవును. అవును. సేమ్ అదే విధంగా ఒక నకిలీ ట్రావెలర్ ఆయన. ఆ నకిలీ ట్రావెలర్ ని నకిలీ అని చెప్పడం వల్ల ఆయన నాకు శత్రువు అయిపోయాడు ఆటోమేటిక్ గా తెలియకుండా. సో హ్మ్. ఆయనది మన దేశం కాదు, ఆయనది అమెరికా దేశం. సో ఆయన దగ్గరికి ఈ బ్యాచ్ అంతా వెళ్ళింది, ఈ బెట్టింగ్ బ్యాచ్ అంతా. బాబు వాడిని హ్మ్. మేము తట్టుకోలేకపోతున్నాం, నువ్వు సహాయం చెయ్యి, నువ్వు ఆల్రెడీ ఆడితో కాంట్రవర్సీ చేశావు కదంటే ఆడు రంగంలోకి దిగి చాలా చాలా చేశాడు. ఆ ఊబిలోకి నిన్ను నిన్ను లాగ చేశాను. సో ఇప్పుడు అవి ప్రూఫ్లు చూపిస్తాను. ఆ ప్రూఫ్లు చూశాక నీకే అర్థమవుతుంది. అసలు నిన్ను అడుగుతాను ఫస్ట్ 1 by 1. అది ఓకే. నువ్వు ఓకే. చెప్పు. ఓకే, ఇప్పుడు హ్మ్. హ్మ్. ఇది ఇది గుర్తుంది కదా నీకు? ఈ లైవ్ గుర్తుంది కదా? ఈ లైవ్ వాళ్ళు డిలీట్ చేశారు కానీ మన దగ్గర అన్నీ ఉన్నాయి. ఓకే ఓకే ఓకే, ఈ లైవ్ గుర్తుందా? అవును. అవును. గుర్తుంది. ఒక అమ్మాయి యాహ్! ఆ పేరు హ్మ్. దేవి. హ్మ్. ఓకే. ఇప్పుడు హ్మ్. ఆ అమ్మాయి పేరు చెప్పింది హైదరాబాద్ అని చెప్పింది, నువ్వు ఉన్నావా లైవ్ లో? గుర్తుందా? అవును. ఆ గుర్తుంది. పక్కన గుర్తుంది. పూర్తిగా ఎవరున్నారు? గుర్తుంది. బయ్యాసన్ యాదవ్ గారున్నారు. యా, ఎందుకంటే అప్పుడు ఆయన నీకు ఇంటర్వ్యూ ఇవ్వడం వల్ల వాళ్ళు నిన్ను తీసుకొని నిన్ను ఇది చేశారు. అండ్ హ్మ్. ఆ పక్కన ఉన్న అమ్మాయి నువ్వు ఎప్పుడు చూడలేదు కదా, జస్ట్ మాట్లాడవు లేదు. అంతే. అవును. సో ఆ ఆన్ కాల్ అమ్మాయి మాట్లాడాను. ఎఫ్ఐఆర్ అనే గేమ్ ఆడింది వాళ్ళే. ఓకే, ఇది నువ్వు చూసావు కదా, ఈ ముగ్గురు ఈ లైవ్ లో నువ్వు ఉన్నావు. ఆ తర్వాత కూడా అవును. లైవ్ అయింది, ఆ లైవ్ కట్ అయిపోయాక తర్వాత లైవ్ కూడా అయింది, ఆ లైవ్ లో కూడా నువ్వు ఉన్నావు. ఎస్, అవును. 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 అందులో బయాస్ అని యాదవ్ నువ్వు, తర్వాత సోకాల్ హ్మ్. యూట్యూబర్స్, చిన్న చిన్న యూట్యూబర్లు, హ్మ్. వాళ్ళు వదిలేసాయి. హ్మ్. ఏ? హ్మ్. వాళ్ళు హ్మ్. ఉన్నారు. ఓకే, హ్మ్. అయిపోయింది. ఇప్పుడు రెండో లైవ్ చూపిస్తాను. ఈ రెండో లైవ్, ఈ లైవ్ గుర్తుందా పోనీ అట్లీస్ట్ పోనీ నీకు? ఈ రవి అన్న తెలుగు ట్రావెలర్ బయాస్ అని యాదవ్ తో చేశారు లైవ్.
నేను చూడలేదండి ఇది. ఈ లైవ్ చూడలేదు కదా. సో నేను ఈ చూడలేదండి. లైవ్ లో ఆ భయ్యా సన్నీ యాదవ్, రవి తెలుగు ట్రావెలర్, ఈ చెర్రీ, ఈ విజ్జు సోకాల్ పీపుల్ పెట్టి డిస్కస్ చేసుకున్నారు ఈ బెట్టింగ్ యాప్ టైం అప్పుడు. సో వాళ్ళు డిలీట్ ఓకే. చేసేసారు లైవ్ కన్నా నా దగ్గర ఉంది. సో ఓకే. అయిపోయింది. ఇప్పుడు ఇదంతా ఆ టైంలో జరిగిన కథ. అండ్ లాస్ట్ ఇప్పుడు నీతో మనకి ఎవరైతే ఎఫ్ఐఆర్ నా దగ్గర ఉంది, నా అన్వేషణ నన్ను తిట్టారు అని చెప్పి ఆ, అవును. అని అన్నా. ఇప్పుడు అవును. నువ్వు నేను లైవ్ మాట్లాడుకుంటున్నావు. హ్మ్. అయితే నేను ఒక పర్సన్ పేరు చెప్తాను. ఎవరు, సగలాడ సిద్ధేష్. సగలాడ సిద్ధేష్ అని అంటాను, అదేదో మరాఠీ పేరు అనుకో, సగలాడ ఓకే. సిద్ధేష్. ఓకే. ఆ పేరు పర్సన్ సో అండ్ సో చేశారు వేదాంతు నీ ఆఫీసులోని, నీ ల్యాప్టాప్ దొంగలించింది సగలాడ సిద్ధేష్ అంటే నువ్వేమంటావు? అమ్మ సగలాడ సిద్ధేష్ ఆ దొంగ నా కొడుకుని తిట్టావే అనుకో. సో హ్మ్. ఆ బిట్టు తీసుకొని సగలాడ సిద్ధేష్ నన్ను అన్నాడు సో అని చెప్పి వాడు ఏం చేస్తారంటే పోలీస్ ఎఫ్ఐఆర్ దగ్గరికి వెళ్ళి, ఇదిగోండి హ్మ్. వేదాంతం నన్ను సగలాట సిద్ధేష్ నా ఇంటి పేరుతో సహా అన్నాడు, నన్ను తిట్టాడు అని చెప్పి ఎవడో ముక్కు మొహం తెలియని వాడు నీ మీద కేసేస్తాడు. సేమ్ నా హ్మ్. విషయంలో కూడా అదే జరిగింది. సో నేను బెట్టింగ్ యాప్ల మీద పోరాడుతుంటే ఇది హ్మ్. ఎలాగైనా ఆపించాలి. ఆపించాలని హ్మ్. ఏం చేశారంటే ఈ పర్సన్ హ్మ్. ఇప్పుడు ఎవరైతే ఉందో ఈ పర్సన్, ఇది హ్మ్. ఈ అమ్మాయి ఎవరైతే ఉందో ఈ దేవి అనే అమ్మాయి, సి హ్మ్. ఇప్పుడు చూపిస్తాను చూడు. నీతో మాట్లాడలేదు కదా, ఇదంతా ఒక గేమ్. ఇదిగో ఇదే స్కామ్ అని నేను పోలీసులకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇట్స్ నాట్ వాల్యుబుల్ అప్పుడు. సో వాళ్ళు ఎవరో నాకు ముక్కు మొహం తెలీదు. సో నా మీద హ్మ్. ఎలా ఎలా చేశారు అంటే ఈ బెట్టింగ్ యాప్ లాస్ట్ ఇయర్ 41 రోజులు బెట్టింగ్ యాప్ తర్వాత నేను ఆపేయడానికి గల కారణం నువ్వే. హుహు. బికాస్ ఆఫ్ యూ నేను అంటే నువ్వు ఇన్వాల్వ్ అయ్యి ఆ బయ్యస్ అని యాదవ్ ఈ గ్యాంగ్ తో చేరడం వల్ల, సో నేను ఈ కేసు ఇది అంటే అది ఫేక్, అది నాట్ యాక్సెప్టబుల్. మన దగ్గర ప్రూఫ్ ఉన్నది. ఎండ్ ఆఫ్ ద డే హ్మ్. వాళ్ళకి కావాల్సింది రచ్చ. ఈవెన్ ఆ ఇమ్రాన్ ఛానల్లో కూడా ఆ ఎఫ్ఐఆర్ కూడా పోస్ట్ చేశారు, నువ్వు చూసుకోవచ్చు. హ్మ్. హ్మ్. రైట్. సో ఇక్కడ హ్మ్. ఏంటి అంటే ఆ బెట్టింగ్ యాప్ని ఎలాగోకలాగా వీళ్ళు ఆపేయాలి. వాటి దానికోసం ఎవరు హ్మ్. మాట్లాడకూడదు. ఎవరు హ్మ్. మాట్లాడినా స్వామి ఇప్పుడు ఎవరైనా బెట్టింగ్ యాప్స్ చేస్తున్నారా? చూడు ఒకసారి. హర్ష సాయి చేస్తున్నారు లేదు. ఇప్పుడు? లేదు. 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 ఎవరు బయాస్ అని యాదవ్ చేయట్లేదు. చేస్తున్నారా? చేయట్లేదు. ఆ, అయితే నేను ఇమ్రాన్ లాస్ట్ ఇయర్ ఆహా, లేదు. లేదు. లేదు ఎవరు లేదు. యాహ్! ఇమ్రాన్ చెప్పండి. చేస్తున్నాడా? చెప్పండి. హ్మ్. లేదు. చేయట్లేదు. ఆ తర్వాత సెలబ్రిటీస్ ఎవరైనా ఈ సోకాల్ బిగ్ బాస్ వాళ్ళు చేస్తున్నారా? లేదు. జబర్దస్త్ వాళ్ళు చేస్తున్నారా? ఈ చిన్న చోటా మోటా డబ్బులు ఎగరేయడాలు, బండి కాల్చడాలు ఎవరైనా చేస్తున్నారా? ఎక్కడో అక్కడ ప్యాక్ అయిపోయింది. ఎట్లా ప్యాక్ చేస్తారు? అయిపోయారు. బికాస్ యెస్. లాస్ట్ టైం కూడా ఇదే అనుకుంటే ఇదే చేద్దాం అనుకుని నేను అంత రంగం హ్మ్. సిద్ధం చేసుకున్నాను. కాకపోతే దాన్ని హ్మ్. డైల్యూట్ చేసింది అంటే నీకు తెలియకుండా నువ్వు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళతో హ్మ్. పాటు చేరడం వల్ల ఒక అంటే ఒక నేను మీడియా నాకు చేరలేదు. నేనక్కడ చాలా స్పష్టంగా నన్ను ఇన్వాల్వ్ ఎట్లా అయింది? అక్కడ ఇన్వాల్వ్ ఎట్లయ్యాను అనంటే, ఒక్కరి మీద ఎందుకు నా అన్వేషణ పడుతున్నాడు? ఒక ట్రావెలర్ ఇంకొక ట్రావెలర్ పైన ఎదుగుతుంటే ఓర్వలేనితనం చూపిస్తున్నాడు. ఇది కాన్సెప్ట్ నేను ఇన్వాల్వ్ అయిన ఎక్కడ కాన్సెప్ట్. వాళ్ళ నిన్న స్వామి హ్మ్. ఆ హ్మ్. టైంకి ఆయనకి ఆ ట్రావెలర్ కి నెలకి 10,000 వస్తున్నాయి, నాకు నెలకి హ్మ్. 30 లక్షలు వస్తున్నాయి. 10,000 హ్మ్. 30 లక్షలు ఎక్కడ ఓవర్ ఇంతాను చెప్పు. వాళ్ళు అంటే బెట్టింగ్ యాప్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో చేస్తున్నారు. వ్యూవర్‌షిప్ బాగున్నట్టుంది తనది అనేది ఒక ఇన్స్టాగ్రామ్ అవన్నీ ఎండ్ ఆఫ్ ద డే మనీ హ్మ్. ఇంపార్టెంట్ కదా. ఇన్స్టాగ్రామ్ లో వస్తే నువ్వు లైవ్ ఇందులో ఎందుకు పెడతావు? యూట్యూబ్ లో ఎందుకు అంటే పెడతావు? నేను డైరెక్ట్‌గా టూ వీలర్ పైన అమెరికా వెళ్ళాను. అలాంటి వీడియోస్ అదంతా మిలియన్స్ స్టెప్స్. ఆఫ్ వ్యూస్ వచ్చాయి. వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఎజెండా ఏంటంటే వాళ్ళ బెట్టింగ్ యాప్ల మీద బతుకుతున్నారు. హ్మ్. వాళ్ళకి ఇవన్నీ కాదు. ఈ ఇన్స్టాగ్రామ్ అనేది ఎంగేజ్మెంట్ హ్మ్. ని యూత్ ని అట్రాక్ట్ చేసి, ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ అని యూట్యూబ్ లో ప్రమోట్ చేయట్లేదు కదా, ఇన్స్టాగ్రామ్ లో ప్రమోట్ చేస్తున్నారు కదా వీళ్ళంతానా. హ్మ్. ఇప్పుడు అబ్బాయి సోకాల్ ఇప్పుడు లాస్ట్ టైం బయాస్ అన్ని యాదవ్ నేను ఎక్స్పోజ్ చేసేటప్పుడు నువ్వు అడ్డు రాకుండా ఉంటే ఈ పాటికి హ్మ్. అబ్బాయి లైఫ్ చాలా బాగుండు. అక్కడ నువ్వు సపోర్ట్ రావడం, వాడు ఏం చేశాడు? అది అయిపోయాక మళ్ళీ స్టార్ట్ చేశారా? ఏమైనా ఆపాడా? ఆ! అయితే ఇది ఇది నేను ఒప్పుకుంటా. ఏం ఒప్పుకుంటానంటే, ఆ ఎక్స్ రోజు నేను సపోర్ట్ చేశానని మీరంటున్నారు. లేదు. ఒక విషయంలో మాత్రం చేశాను. తర్వాత బెట్టింగ్ యాప్‌కి సంబంధించి మాత్రం డైరెక్ట్‌గా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా క్వెషన్ చేశాను. ఆ ఇంటర్వ్యూ మళ్ళీ మీరు ఇప్పుడు ఈ ఇయర్ కొట్లాడినప్పుడు కూడా నేను మళ్ళీ ఉంది టెలికాస్ట్ ఉంది చేశాను. ఉంది. యెస్. నేనేమంటానంటే నాకు కూడా అదే కావాలి నీ దగ్గరికి. ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నేను ఒక లూప్ హోల్ వదులుతాను. ఈ శత్రువులందరూ ఆ లూప్ హోల్ దగ్గరికి వెళ్తారు. అక్కడ ఆ టైంలో నువ్వు ఒక లూప్ హోల్, అందరూ నీ దగ్గరికే చేరారు. దొంగలందరూ నీ హ్మ్. దగ్గరికి చేరారు. హ్మ్. అది చాలా హెల్ప్ అయింది ఇప్పుడున్న సిచ్యువేషన్ లో చూపించడానికి హ్మ్. దానికి. సో హ్మ్. 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 నేనేమంటానంటే అప్పుడు హ్మ్. అప్పుడే మనం అప్పుడే కనుక నేను ఇంకా ఎక్కువ రోజులు నాకు అప్పుడు ఎలక్షన్స్ అవుతున్నాయి. నువ్వు గుర్తుందో హ్మ్. లేదో మన ఆంధ్ర హ్మ్. హ్మ్. ఆంధ్రాలోనే ఎలక్షన్స్. అవును. సో అవును. అవును.
మీడియా మిత్రులు నాకేమన్నారంటే, "అన్వేషు ఇప్పుడు ఇంతవరకు చేసావు కదా! దయచేసి ఆపేకు. ఇంకో 15 రోజులు నువ్వు కంటిన్యూ చేస్తే ఎలక్షన్స్ క్లియర్ అయిపోతే తర్వాత ఈ బెట్టింగ్ యాప్ మీద మనం అందరం మాట్లాడదాం" అని చెప్పి మీడియా ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో చాలా మంది మెసేజ్ చేశారు. హ్మ్. హ్మ్. కానీ ఎండ్ ఆఫ్ హ్మ్. ద డే నాకు ట్రావెలింగ్ అనేది నాకు ఉంటది కదా! 41 రోజులు హ్మ్. అయిపోయింది అప్పటికే. నేను హ్మ్. హెల్ప్‌లెస్. దానికి తోడు హ్మ్. ఎఫ్ఐఆర్ ఏసావని చెప్పి వీళ్ళు రెచ్చిపోతున్నారు ఆ కాపీ చూపించుకొని. హ్మ్. ఏ సో కాల్ పీపుల్ అది హ్మ్. అది ఏంటి అంటే జస్ట్ నామక వాస్తా. కానీ ఎండ్ ఆఫ్ ద డే హ్మ్. కోర్టుకి ఆధారాలు కావాలి. ఎందుకు తిట్టావో, ఎలా తిట్టావో, ఏం జరిగిందో కావాలి. సో కాల్డ్ ఆధారాలు అవి చూపించాక నష్టపరిహారాలు, కానీ అన్ని కాదు కదా వాళ్ళకి అక్కడ బెట్టింగ్ యాప్ అనేది ఆపేయాలి. కానీ ఆ అబ్బాయి సంపాదన 5 అంతస్తుల బిల్డింగు, ఒక జాగ్వార్ హ్మ్. కారు, ఆ తర్వాత హ్మ్. 4 స్పోర్ట్స్ బైకులు, విదేశీ యాత్రలు, అది బైక్ మీద వాళ్ళ ఫ్రెండ్. సో ఇదంతా ఎక్స్‌పోజ్ చేద్దామని నేను ప్రిపేర్ అయితే ఆధారాలతో సహా చూపిస్తే దాన్ని డైల్యూట్ చేశారు. సో హ్మ్. దానికి నువ్వెందుకు సపోర్ట్ చేస్తున్నావు? దాన్ని ఎక్స్‌పోజ్ ఎందుకు చేయలేకపోతున్నావు? నువ్వొక మీడియా ఛానల్ కదా! ఏంటి ఎందుకు అడ్డుపడుతున్నావని నా బాధతో తిట్టానే తప్ప, నీ మీద నాకు ద్వేషం లేదు. నువ్వు నాకెవడో కూడా తెలీదు అప్పటి వరకు. సీ యెస్. యెస్. తర్వాత కూడా నువ్వు నాకొచ్చి నన్ను మెసేజ్ చేయలేదు. నీకే నేను మెసేజ్ చేసి, "సారీ బ్రో, జరిగిన సిట్యుయేషన్ ఇది. తప్పే. ఇక్కడ ఆహ్, అదేటి హీరో కొట్టుకొని విలన్ని చంపేసినట్లు వాడితో నా హ్మ్. గొడవైతే మధ్యలో ఇన్వాల్వ్ అయ్యావు కాబట్టి నేను హ్మ్. తిట్టాల్సొచ్చింది. అంతేగాని నీకు నాకు ఏముంటదో చెప్పు? ఒక మీడియా మిత్రులు, నువ్వు చేస్తుంది సమాజ సేవ. నువ్వు చాలా చేసావు. చాలా పనులు చేసావు. అయన్నీ అనవసీ. ఏదైనా పబ్లిక్‌లోకెళ్ళి కెమెరా ఎత్తి నిన్న హెచ్‌యూ గొడవల్లో కూడా పబ్లిక్‌లోకెళ్ళి కెమెరా ఎత్తా. ఆ యెస్. తోటాలు గాని, ఆ లాఠీలు గాని నీ మీద పడొచ్చు. ఆ రాయి యెస్. ఎవరో ఇసిరితే అది నీకు తగలొచ్చు. నీ లైఫ్ రిస్క్ చేసి యెస్. పబ్లిక్‌లో ఎళ్ళావు కదా! సమాజంలోకెళ్ళావు కదా! సో, యెస్. యెస్. ఇందులో నువ్వు తప్పు ఎంచడానికి ఏం లేదు. నువ్వొక మీడియా యంగెస్ట్, నీవు హ్మ్. టీనేజర్ అంటే నువ్వు ఇంకా నాకన్నా చిన్నవాడివే కాబట్టి ఒక యంగెస్ట్, హ్మ్. ఒక నీకు కూడా ఆవేశం చాలా ఎక్కువ. నీ వీడియోలన్నీ చూస్తాను, చాలా అగ్రెసివ్‌గా మాట్లాడతావు. హ్మ్. సో, ఐ లైక్ దట్. కానీ అంత అగ్రెసివ్‌గా ఉండి దొంగ నా కొడుకులు నీకు ఎదురుగా కనపడుతుంటే వాళ్ళనెందుకు పట్టుకోవట్లేదా అని నా బాధ. ఓకే. చాలా చాలా స్పష్టంగా చెప్పారు విషయమంతా. డేస్‌గా కొన్ని ఇంటర్వ్యూలు, కొన్ని వీడియోలు చూసాక నాకు అర్థమైంది. ఓకే. ఈయనకి ఛాన్స్ దొరికితే ఈయన కూడా ఎక్స్‌పోజ్ చేస్తారు. మనుషులు దొరకాలి, ప్రూఫ్ దొరకాలి, ఎక్స్‌పోజ్ చేసే ప్రూఫ్ దొరకాలి. వెయిటింగ్ అని అప్పుడు నాకు అర్థమైంది. అది జరిగిన కథ. ఇప్పుడు నీకు చాలా అర్థమైందా? స్పష్టంగా, చాలా క్లియర్‌గా అర్థమైంది. నేను ఒక క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా. నేను నమ్మే నా అంతరాత్మ పైనున్న ఆ దేవుడు ఎవరన్నా గాని, ఆ నీకు దేవుడి మీద శివుడంటే ప్రమాణం ఏసి చాలా చెప్తున్నా. ఇష్టం. యాహ్! యాహ్! యెస్. శివుడి పైన ప్రమాణం ఏసి చెప్తున్నా. శ్రీరామ నవమి రోజు చెప్తున్నా. నేను ఇప్పటి వరకు ఏ ఒక్క బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన వ్యక్తిని నేను వెనకేసుకొని రాలేదు. వాళ్ళు ఎంత రాలేదు నువ్వు పర్సనల్‌గా ముందు ఉన్నా, ఎంత సీ మిత్రులైనా పర్సనల్ టాక్ చెప్తున్నా. ఆన్ కెమెరా నేను కాదు. మొన్న ఆఫ్ ఒక కెమెరాలో మొన్న గూడా. ఒక డాక్యుమెంట్ చూసాను. ఏది 'చందు' అనే అబ్బాయి డబ్బులు హైవే మీద ఇసిరేటప్పుడు హ్మ్. హ్మ్. అబ్బాయిని హ్మ్. హ్మ్. పోలీసులు హ్మ్. అరెస్ట్ చేసేటప్పుడు నువ్వు మీడియా మిత్రులతో చాలా గట్టిగా మాట్లాడావు. రేవంత్ అన్నకి అవును. తీసుకెళ్ళమని. అది నేను అవును. రీల్ చూసాను. నేను లైక్ కూడా అవును. చేశాను. అది కమెంట్ యెస్. కూడా చేశాను. నువ్వు యెస్. చూసుకోవచ్చు. దగ్గర యెస్. దగ్గర అయితే నేను చెప్తున్నా. 20,000 మంది. హ్మ్. 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 నువ్వు పర్సనల్‌గా కూడా నా పార్టీలోకొచ్చినా, ఎక్కడికొచ్చినా ఏం జరిగినా గూడా నేను కేవలం ఒక ఇన్‌ఫ్లుయెన్సర్, నేనొక మీడియా పర్సన్‌గా ఎప్పుడైనా ఇంటర్వ్యూ చేయాలి అని ఒక ఆలోచనతోటే తనతో మిత్రుడుగా ఉంటాను గానీ, మిత్రుడైనప్పటికీ కూడా బెట్టింగ్ యాప్ విషయం లేకపోతే అడ్డమైన దారులు దొరికితే నువ్వు చేస్తుంది తప్పు అని ఖండిగా చెప్తాను.